ప్రపంచంలో అనేక ధనిక దేశాల దృష్టంతా ఇప్పుడు పసిఫిక్ మీదే. దాదాపు 1990 దశకం వరకు ప్రపంచ రాజకీయాలు, ప్రపంచం దృష్టి మొత్తం అట్లాంటిక్ వైపు ఉండేది. ముఖ్యంగా మనం చూస్తే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, ఆ తర్వాత కోల్డ్ వార్ టైమ్స్లో కూడా. కానీ ఇప్పుడు చాలా వరకు అట్లాంటిక్ నుంచి పసిఫిక్కి వరల్డ్ థియేటర్ షిఫ్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఈ దిశగానే పార్ట్నర్స్ ఇన్ ద బ్లూ పసిఫిక్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఈ పార్ట్నర్స్ ఇన్ ద బ్లూ పసిఫిక్ అనేది ఒక ఇన్ఫార్మల్ మెకానిజం పసిఫిక్ ఐలాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఈ పార్ట్నర్స్ ఇన్ ద బ్లూ పసిఫిక్ అనేది 5 దేశాల పార్ట్నర్షిప్ అనమాట ప్రస్తుతానికి. దీన్ని అమెరికా లీడ్ చేస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ మరియు యునైటెడ్ కింగ్డమ్ దీనిలో ఉన్నాయి. దీని యొక్క మేజర్ మోటో ఏంటంటే ఈ ప్రాంతంలో పసిఫిక్ ఐలాండ్స్ ప్రాంతంలో ప్రాస్పరిటీ, రెసిలియన్స్ మరియు సెక్యూరిటీని కాపాడటం. దీనికి పసిఫిక్ ఐలాండ్స్తో ప్రాపర్ కోఆపరేషన్ తీసుకొచ్చి చేయటం అనమాట. ఈ 5 దేశాలు ముఖ్యంగా అమెరికా లీడ్ చేస్తుంది. భవిష్యత్తులో దీని మెంబర్షిప్ అందరికీ ఓపెన్. ఏ స్టేజ్లోనే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఎడిషనల్ పార్ట్నర్స్లా. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనం ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. ఈ పసిఫిక్ ఐలాండ్స్లో చైనా ప్రాబల్యం పెరుగుతోంది. ముఖ్యంగా చైనా పసిఫిక్ ఐలాండ్స్లోని సోలోమన్ ఐలాండ్స్లో ఒక రక్షణకు సంబంధించిన ఒక ట్రీటీ సైన్ చేస్తుందన్నమాట. దాంతో ఈ పార్ట్నర్స్ ఇన్ ద బ్లూ పసిఫిక్ దాన్ని కౌంటర్ చేయడానికి వచ్చిందని చెప్పుకోవచ్చు. దానికి కౌంటర్గా చైనా ఈ పసిఫిక్ ఐలాండ్ సంబంధించి కామన్ డెవలప్మెంట్ విజన్ అని ఒకటి తీసుకొచ్చింది. ఈ కామన్ డెవలప్మెంట్ విజన్ ప్రకారం చైనా పసిఫిక్ ఐలాండ్స్కి ట్రెడిషనల్ సెక్యూరిటీయే కాకుండా నాన్ ట్రెడిషనల్ నాన్ కన్వెన్షనల్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుందంట. ట్రెడిషనల్ సెక్యూరిటీ అంటే లీగల్ కండిషన్స్లో మనం లీగల్ ట్రీటీస్ చేసుకుని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం. నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ అంటే దేశాలకు ఏమీ సంబంధం అంటే దేశాలతో మాత్రమే కాకుండా హ్యూమానిటేరియన్ సర్వైవల్ కోసం మానవాళికి అసిస్టెన్స్ ఇవ్వటం. ఇప్పుడు కోవిడ్ లాంటి పాండమిక్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా సహాయం చేయటం. హ్యూమానిటేరియన్ సర్వైవల్ కోసం ఆకలి, బయోవార్స్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ కిందకు వస్తాయన్నమాట. సో ఫస్ట్ చైనా సొలోమన్ ఐలాండ్స్ ప్యాక్ చేసుకుంది. దానికి కౌంటర్గా పార్ట్నర్స్ ఇన్ ద బ్లూ పసిఫిక్ అని స్టార్ట్ అయింది. దానికి కౌంటర్గా చైనా కామన్ డెవలప్మెంట్ విజన్ అని మొదలెట్టిందని చెప్పొచ్చు. ఇవన్నీ ఇన్ఫార్మల్ కౌంటర్సే. సో దీన్ని ఈ మధ్య ధనిక దేశాలన్నీ ఏమనుకుంటున్నాయంటే పసిఫిక్ ఐలాండ్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ ద బీజింగ్స్ ఆర్బిట్. అంటే పసిఫిక్ ఐలాండ్స్ అన్నీ బీజింగ్ చుట్టూ బీజింగ్ చెప్పు చేతులకు వెళ్ళిపోతున్నాయి అని అనుకుని ఈ మధ్య మనం చూసాము. దీన్ని కౌంటర్ చేయడానికి యుఎస్ ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ అని స్టార్ట్ చేసింది. 14 దేశాలన్నమాట. యుఎస్ ఆధ్వర్యంలో ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ. దీనిలో యుఎస్తో పాటు ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండియా గుర్తుపెట్టుకోండి. ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీలో యుఎస్తో పాటు ఆస్ట్రేలియా, బ్రూనై, భారత్ కూడా ఉంది. భారత్, ఇండోనేషియా, న్యూజిలాండ్, జపాన్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, సౌత్ కొరియా, థాయిలాండ్, ఫిజీ, వియత్నాం ఈ దేశాలన్నీ ఉన్నాయన్నమాట. దీని యొక్క థీమ్ ఏంటంటే ఈ మొత్తం ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ దీని థీమ్ ఫెయిర్ అండ్ రెసిలియంట్ ట్రేడ్, సప్లై చైన్ రెసిలియన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లీన్ ఎనర్జీ, డీకార్బనైజేషన్, ట్యాక్స్ అండ్ యాంటీ కరప్షన్. ఈ 4 దీని మేజర్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. ఈ ప్రాస్పరిటీ దానిలో ఫెయిర్ అండ్ రెసిలియంట్ ట్రేడ్, సప్లై చైన్ రెసిలియన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లీన్ ఎనర్జీ అండ్ డీకార్బనైజేషన్, తర్వాత ట్యాక్స్ అండ్ యాంటీ కరప్షన్. ఇదంతా కూడా ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీలోకి వస్తాయి. సో ఇవన్నీ కూడా పసిఫిక్ ఐలాండ్స్ కలిపి చేసేవి లేదా పసిఫిక్ ఐలాండ్ పార్ట్నర్షిప్తో చేసేవి ఈ థీమ్. అయితే మొన్న G7 సమ్మిట్ జరిగింది 26 నుంచి 28 వరకు, జూన్ 26 నుంచి 28 వరకు మన జర్మనీలో. అయితే ఇక్కడ దీనిలో కొత్తగా చైనా అగ్రెషన్ తగ్గించడానికి అంటే చైనా యొక్క పెత్తనం కౌంటర్ చేయడానికి G7 దేశాలు ఒక ప్లాన్ని అనుకున్నాయి. పార్ట్నర్స్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని పర్టికులర్గా కౌంటర్ చేయడానికి దీనిలో $600 బిలియన్ వీళ్ళు వచ్చే 2027 కల్లా అంటే దాదాపు $200 బిలియన్ అమెరికా పెడుతుంది పెట్టుబడి. దీనిలో $300 బిలియన్ యూరోపియన్ యూనియన్ పెడుతుంది. మిగతా దేశాలు $100 బిలియన్ పెడుతుంది. మొత్తం $600 బిలియన్ ఈ పేద అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట చైనా BRIని కౌంటర్ చేయడానికి. సో ఓవరాల్గా చైనా ప్రాబల్యం పసిఫిక్ ప్రాంతంలో తగ్గించడానికి, అభివృద్ధి చెందని దేశాల్లో తగ్గించడానికి అమెరికా
పెత్తనం కట్టుకుని మరి అంటే చాలా లీడ్స్ తీసుకొని మరీ చేస్తోంది. దీనిలో మనం చూస్తే ఒకదానికి కౌంటర్‌గా చూసుకోవచ్చు. ఒకటి చైనా సొలొమన్ ఐలాండ్స్‌తో చేసిన ట్రీటీ. దాన్ని కౌంటర్ చేయడానికి పార్ట్నర్‌షిప్ ఇన్ ద బ్లూ పసిఫిక్. దాన్ని కౌంటర్ చేయడానికి చైనా కామన్ డెవలప్‌మెంట్ విజన్. దాన్ని కౌంటర్ చేయడానికి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పరిటీ. దీన్ని చైనాని కౌంటర్ చేయడానికి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పరిటీ అనేది అమెరికా లీడర్‌షిప్‌లో స్టార్ట్ అయింది. దాన్ని కౌంటర్ చేయడానికి నేను G7లో మనం చూస్తే కనుక పార్ట్నర్‌షిప్ ఫర్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ అయింది. సో, ఓవరాల్‌గా చైనాని చైనా చేసే పెత్తనాన్ని లేదా చైనా ఈ దేశాల్లో తన ప్రాబల్యం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల్ని అడ్డుకట్ట వేయడానికి అమెరికా మరియు ఇతర దేశాలు తీవ్రంగానే ప్రయత్నిస్తాయని చెప్పొచ్చు. ప్రపంచం దృష్టంతా పసిఫిక్ మీదే ఎందుకు? అందరి మెదడులో ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. అమెరికా భవిష్యత్తుకి పసిఫిక్ ప్రాంతం చాలా ముఖ్యమని ఇప్పుడు అమెరికా మరియు అమెరికా రక్షణ రంగం భావిస్తోంది. మనం పసిఫిక్ ప్రాంతాన్ని చూసుకుంటే యుఎస్ వెస్ట్ కోస్ట్ నుంచి ఇండియా వరకు కూడా ఈ ప్రాంతంలో మనం గమనిస్తే మోస్ట్ పాపులస్ స్టేట్ చైనా ఉంది. మోస్ట్ పాపులస్ డెమోక్రసీ ఇండియా ఉంది. లార్జెస్ట్ ముస్లిం మెజారిటీ కంట్రీ ఇండోనేషియా ఉంది. అండ్ ప్రపంచ జనాభాలో సగం జనాభా ఈ పసిఫిక్ ప్రాంతంలోనే ఉంది. దాంతోపాటు పసిఫిక్ ప్రాంతంలో దాదాపు 10 లార్జెస్ట్ ఆర్మీస్ చూసుకుంటే ప్రపంచంలో 7 లార్జెస్ట్ ఆర్మీ స్టేట్స్ పసిఫిక్ ప్రాంతంలోనే ఉన్నాయి. దాంతోపాటు పసిఫిక్ ప్రాంతంలో దాదాపు 6 దేశాలు స్ట్రాంగ్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్గా ఉన్నాయి. అండ్ పసిఫిక్ ప్రాంతంలో సీ పోర్ట్స్ కూడా చాలా ముఖ్యం. ఇందాక నేను సొలొమన్ ఐలాండ్స్ అని చెప్పాను. సొలొమన్ ఐలాండ్స్ సంబంధించి బిజియెస్ట్ పోర్ట్స్, అక్కడ మ్యారిటైమ్ యాక్టివిటీ అక్కడ బాగా జరుగుద్ది. చైనా ఆ ప్రాంతంలో ప్రాబల్యం పెంచుకుంటే చాలా దేశాలకు ఇబ్బంది అవుద్ది అనమాట. సో, మొత్తం ప్రపంచంలో 60% మ్యారిటైమ్ ట్రేడ్ ఈ ప్రాంతం నుంచే పాస్ అవుతూ ఉంటుందంట. దాదాపు ప్రపంచంలో 1/3 షిప్పింగ్ కూడా చైనా షిప్పింగ్ కూడా చైనాకు సంబంధించిన అంశాలు కూడా ఈ ప్రాంతం నుంచే వెళ్తాయి. సో, ఇండో పసిఫిక్ రీజియన్ ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా అమెరికాకి.